ఇది వాక్య ధ్యానాంశం. నీ ధనము నిన్ను కాపాడగలదా? ఒకానొక సమయములో ముత్యములు రత్నములు వ్యాపారం కలిగిన ఒక వ్యాపారవేత్త వాటిని తీసుకుని ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ విధంగా ప్రయాణం చేస్తూ కొంచెం దూరం వెళ్ళేసరికి తాను తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి. దాహంతో అల్లాడిపోతున్నాడు. ఈ లోపల ఒక నీటి పంపు కనిపిస్తే పరుగున వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక చిన్న బోర్డు మీద ఈ విధంగా వ్రాసి ఉంది: చిన్న మొగ్గుతో కొన్ని నీళ్లు పోస్తున్నట్లయితే మీకు కావలసినవన్నీ నీళ్లు వస్తాయి. కానీ ఆ వ్యాపారవేత్త దగ్గర ఒక మొగ్గు నీళ్లు కాదు కదా, ఉగ్గు గిన్నె నీళ్లు కూడా లేని పరిస్థితి. నీళ్లు లేక దాహంతో అల్లాడిపోతున్నాడు. కానీ తన దగ్గర ఒక సంచి నిండా రత్నాలు, మరొక సంచిలో ముత్యాలు వజ్రాలు ఉన్నాయి. బ్రతకాలని ఆశపడుతున్నాడు, తంటాలు పడుతున్నాడు. బ్రతకడానికి కావలసింది గుక్కడి నీళ్ళు, అవి తన దగ్గర లేవు. కానీ కష్టపడి సంపాదించిన ముత్యాలు వజ్రాలు ఉన్నాయి, అవి వారిని బ్రతికించలేకపోతున్నాయి. గమనించండి, మనకు కష్టకాలం వచ్చినప్పుడు, వ్యాధి బాధలు లేక మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న వెండి బంగారాలు కానీ, మన సంపాదన కానీ, లేక మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మనల్ని కాపాడలేవు. ప్రతి మనిషి జీవానికి అధిపతి అయిన ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని కాపాడగలడు. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుని ఈ లోకంతో సంబంధాన్ని పెనవేసుకుని మనం సాధించేది ఏమీ లేదు. ఓ భక్తుని ప్రార్థన: పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగలి నా దేవుని నామమును దూషించునేమో. సామెతల గ్రంథం 30:8-9 మనిషికి కావలసినవి ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ పత్రిక 5:22 ఇవి డబ్బుతో కొనలేం. కేవలం దేవుని ఆత్మతో మనం పెనవేసుకున్నప్పుడు మనలో కనిపించే అద్భుతమైన ఆత్మఫలములు ఈ లక్షణాలే మనలను ఈ భూమి మీద విలువైన జీవితం జీవించడానికి దోహదపడతాయి. వీటిని కాదనుకుని లోకాన్ని, లోక స్నేహాన్ని కోరుకుంటే ఆ ధనవంతునిలా జీవితం ముగిసిపోవలసిందే. అయ్యా, ఐశ్వర్యం నాకు దయచేయకము అని ఆ భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఇది నిజముగా అద్భుతమైన ప్రార్థన. మీరు ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేశారా? మనం డబ్బు కలిగి ఉండటం తప్పు కాదు, కానీ డబ్బు మనల్ని కలిగి ఉండటం తప్పు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది: మనీ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. అనగా డబ్బు సేవ చేస్తుంది. అదే సమయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఆ డబ్బు పెత్తనం కూడా చేసి మనల్ని లోపరుచుకుంటుంది. ఒకవేళ ఈరోజు మీ ఐశ్వర్యము హెచ్చవుతున్నట్లయితే, మీ సంపాదన పెరుగుతున్నట్లయితే మీరు ఎంతో కొంత ప్రమాద పంచులో ఉన్నారనే సత్యం మర్చిపోవద్దు. కావున ఈరోజు మనమందరము ఆ ప్రార్థన తప్పక చేయాలి: ప్రభువా, పేదరికాన్ని ఇవ్వద్దు. ఆ కడుపు మంట తట్టుకోలేక దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెస్తానేమో. ఐశ్వర్యవంతుడిని చేయవద్దు. కడుపు నుండి నీవు ఎవరు అని విర్రవీగుతానేమో. తగినంత ఆహారము, తగినన్ని వస్త్రాలు మాకు దయచేయి. బ్రతికిన 3 నాళ్ళు నీవు మాకు తోడుగా ఉంటే చాలు. ఎంతకంటే మాకేమీ అవసరం లేదు. ఈరోజు మనం అందరం చేయవలసిన ప్రార్థన ఇదే. ఈ ప్రార్థన మన జీవితాల్లో మనలను సురక్షితంగా జీవింపు చేస్తుంది. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములనియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచునుటయే, ఇదే వానికి భాగ్యమని ప్రసంగి గ్రంథం 5:18 చెప్పబడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.